హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ చింటూ రాథోడ్. ఈరోజు మన ఇండియాలో ఉన్నాం. ప్రజెంట్ అయితే బెంగళూరులో ఉన్నాం, వర్క్ చేస్తున్నాం. అది చాలని శాలరీతో మనం ముందుకు వెళ్తున్నాం. అది ఎంతంటే 21 ఆ మధ్యలో వస్తుంది. ఏంటంటే మనం సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాం. మనం కర్ణాటకలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు కన్నడ దొరుకుతుంది. ఓకే, మనం ఎలా డెవలప్ అవ్వాలి, మనం ఏ వనరులు ఉంది మనకు, ఎట్లా ముందుకు వెళ్తాం అనేది మనకు తర్వాత వెహికల్ చెక్ లిస్ట్ అయిపోతే ఇంకా ఎస్కార్ట్ చెక్ లిస్ట్ ఇవన్నీ ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ చేసుకున్న తర్వాత ఎస్కార్ట్ ఎంతమంది ఉన్నారు అవి వేస్తారు సూపర్వైజర్లో కానీ మేమే వేసుకుంటాము, పోతాము. ఎంత ఎస్కార్ట్ ఉంటే అంత. ఇట్లా మన బెంగళూరులో దండే కంపెనీలు ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క రూల్స్ అన్నమాట. ఇప్పుడు నేను G4Sలో చేస్తున్నాను. అంటే ఇది కొందరికి అంటే మన కంపెనీ తరపు నుంచి బయటకు తెలియజేయకూడదని వీడియో చాలామంది, నేనైతే తీస్తున్నా, G4Sలో చేస్తున్నాను. ఓకే, నా పేరు చింటూ రామ్ నాయక్. ఓకే, ఈ వీడియోనే వస్తుంది. నేను చాలా కంపెనీలు మారుకుంటూ వచ్చిన. బెంగళూరులో 2018లో వచ్చా, 18 ఎండింగ్లో, 17 ఎండింగ్, 18 ఎండింగ్లో, 2018లో. తర్వాత ఎయిర్పోర్ట్లో వచ్చా. ఎయిర్పోర్ట్లో మా ఫ్రెండ్ ద్వారా అక్కడ సెక్యూరిటీగా జాయిన్ అయిన తర్వాత వారము పని చేసుకున్నారు. తర్వాత శాలరీ అనేది ఇవ్వలేదు, ఎగ్గొట్టేశారు. తర్వాత ఎయిర్పోర్ట్లో జాయిన్ అయినా హౌస్ కీపింగ్కి, బార్ అండ్ రెస్టారెంట్లో ఆడ పని చేసా. డబ్బులు 12,000 ఇస్తా అన్నారు 8 hours. తర్వాత టాలీకి జాయిన్ అయినా. టాలీ ఇట్లా దప్పుకుంటూ పోతాం కదా మన లగేజ్లన్నీ, దాంట్లో చేసా. దాంట్లో ఎంత అన్నారు, అది కూడా సేమ్ 10,000 అలా ఇస్తా అన్నారు. అది నచ్చలేకపోతే నేను వేరే జాయిన్ అయిపోయా. అదే బార్ అండ్ రెస్టారెంట్, అదే సెక్యూరిటీ, బార్ అండ్ రెస్టారెంట్ అట్లా. తర్వాత ఇండిగోలో జాయిన్ అయిపోయా. ఇండిగో ఫ్లైట్లో ఇట్లా లగేజ్లన్నీ లోడ్ చేసేది అన్నమాట టాలీలో. అది నచ్చలేదు. మళ్ళీ క్లీనింగ్కి వెళ్ళిపోయినా. క్లీనింగ్లో కూడా అది ఫ్లైట్లో ఏమన్నా కురుకురే చిప్స్ అవన్నీ ఒక కవర్లో వేసుకొని బయట డస్ట్బిన్లో వేసేది, అది చేసా. తర్వాత కరోనా వచ్చింది, అందరూ ఊర్లోకి వెళ్ళిపోయినారు, మనం ఊర్లోకి వెళ్ళిపోయినాం. ఊరి నుంచి వచ్చాము. కరోనా టైంలోనే తిరుపతికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ ఈవెంట్ చేస్తా అన్నారు. అక్కడ పోదాం అనుకున్నాను. ఈవెంట్లు అయితే మనకు సెట్ కాదని మళ్ళీ బెంగళూరుకి వచ్చిన తర్వాత డిమార్ట్లో జాయిన్ అవుదాం అనుకున్నాం. డిమార్ట్లో జాయిన్ లేదు, కరోనా సమయంలో ఎవరిని తీసుకోవట్లేదు. ఏదో దుకాణంలో పనిచేసా. దుకాణంలో బార్ అండ్ రెస్టారెంట్లో చేసా ఫస్ట్. తర్వాత ఊరికి పోయిన తర్వాత వచ్చి కరోనా సమయంలో వచ్చి దుకాణంలో పనిచేసా, కూల్ డ్రింక్ షాప్లో. అందులో కూల్ డ్రింక్ షాప్లో రోజు 250 ఇస్తాము, 1 పూట భోజనం అన్నారు. తర్వాత అదే అయిపోయింది. అందరూ కరోనా సమయము విజృంభించింది. అప్పుడు ఊర్లోకి వెళ్ళిపోయినారు అందరూ, నేను వెళ్ళిపోయా. అప్పుడు అక్కడ 6 months ఖాళీ, ఏమీ డబ్బులంతా డౌన్ అయిపోయింది. తర్వాత పోయాము మళ్ళీ బెంగళూరుకి వచ్చాం. బెంగళూరుకి వచ్చిన తర్వాత D1లో జాయిన్ అయినా, D1 సెక్యూరిటీ. ఆ D1 సెక్యూరిటీ 1.5-2 years చేసా. తర్వాత ఈగల్ ఎస్కార్ట్లో చేసా, అది 2 years. తర్వాత G4Sలో స్విగ్గీ, జొమాటో అన్ని డెలివరీలు 1 year చేసా. అదే చేసిన తర్వాత దీంట్లో జాయిన్ అయినా. మళ్ళీ ఏజ్ చూస్తే 98లో పుట్టాము, చూస్తే 28 అవుతుంది, 26లో ఉన్నాము. ఎప్పటికైనా మన జీవితం మారుతుందా లేదా అని చూద్దాము. నాకైతే డిగ్రీ కూడా పార్ట్ టైం అంటే
చేస్తున్నాం, చదువుకుని ఎగ్జామ్ రాసేది చేస్తున్నాము. అది కూడా వస్తుంది సర్టిఫికేట్. ఎప్పుడు వస్తుంది ఏమో. డిగ్రీ తర్వాత మారుతుందో మారదో చూద్దాం. లైఫ్ ఏమన్నా స్కిల్స్ నేర్చుకోవాలా, అదే ఇది స్కిల్స్ ఏమైనా ఉంటే నేర్చుకుందాం. డిగ్రీ ద్వారా వెళ్ళిపోదాం. ఇవన్నీ చేస్తాం ఒక ఎత్తు. అమ్మ నాన్న ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదివేంత చదివిస్తారు. వాళ్ళకి శక్తి లేదు, స్తోమత లేదని. మనకు మిడిల్ క్లాస్ కదా, మనమే చదువుకోవాలా, మనమే తెలుసుకోవాలా. తప్పు చేయకూడదు. తప్పు చేసినామంటే ఇట్లే సెక్యూరిటీలో స్కిప్పింగ్ చిన్న చిన్న జాబ్వే చేయాల్సి వస్తుంది. తప్పు చేయకుండా కరెక్ట్ నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటే చదువుకుంటూ ఉంటే ఈ పాటికి నువ్వు సాఫ్ట్వేర్ ఏదో ఒక జాబ్లో ఉండవు. నీ తప్పే నువ్వు చేసుకున్నావు. ఓకే. ఈ చిన్న చిన్న శాలరీలు వస్తూ ఉంటే ప్రతి సెకండ్ ప్రతి నిమిషము ఎక్కువ శాలరీ కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి, మన అప్పులు తీరిపోవాలి, లోన్స్ ఉండేది అవన్నీ కోరుకుంటూ ఉంటాం. అది పెరగదు, అది తగ్గదు. ఇప్పటికీ ఒక లోను ఇంకో లోను 2 లోన్లు ఉన్నాయి. ఒక 1 year అయిపోయి దాదాపు ఇప్పటికీ క్లియర్ కాలే. అది చెప్తున్నా. అట్లా ఉంటాయి, తీర్చేసుకోవాలా. అంటే అదే టార్గెట్. ఇప్పుడు 2006 కదా, 2007 కల్లా అన్నీ క్లోజ్ అయిపోవాలా. ఈఎంఐలు తర్వాత పెళ్ళికి వేరే అప్పు చేయాలి. అంతే మన మధ్యతరగతి కుటుంబాలు. అవన్నీ మనమే సృష్టించుకోవాలి. మనకు అంటే నువ్వు ఏం ఎడ్యుకేషన్ అయిపోయింది? డిగ్రీ అయిపోయిందా, ఇంటర్మీడియట్ అయిపోయిందా, 10th క్లాస్ అయిపోయిందా? నువ్వు ఏం చేయగలుగుతావు? నీ శాలరీతో నువ్వు ఏం చేయగలుగుతావు? ఇంకా ఏమన్నా నేర్చుకోగలుగుతావా? ఇంటికి పంపిస్తే ఆ శాలరీ నీకు సర్దిపోతుంది. నువ్వు ఏం నేర్చుకోలేవు, పైకి ఏం ఎదగలేవు. ఒకవేళ సెక్యూరిటీ లెవెల్లో ఎదుగుదామంటే మనం అంత తొందరగా ఎదగలేం. అంటే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటేనే ఎదుగుతాం. ఏదైనా ఫోకస్ చేసి ముందుకు పోవాలి. దీంట్లో ఎదిగితే దేంట్లో అయినా మనం నెమ్మది అనేది ఉండాలి. మనకు హాలిడేస్ అనేది ఇవ్వాలి. ఊరికి పోతాం వస్తాం. ఊరు ఆంధ్ర, వస్తుంటాం పోతుంటాం. కాబట్టి ఏదైనా టైం వేస్ట్ చేయకుండా నేర్చుకోవటము, లేకపోతే డబ్బులు సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఏజ్ చూస్తే 29, 28 అట్లా అవుతుంది. ఇట్లే ఉంటే నీకు పిల్లనివ్వరు, పెళ్లి చేయరు. ఇప్పుడు నా స్టోరీనే కాదు, మన అందరి స్టోరీలు ఇలాగుంటుంది. నా స్టోరీని వాళ్ళకి చెప్తున్నా, ఇట్లానే ఉంటుంది. కాబట్టి మనం ముందుకు పోదాం. మీతో పాటు నేను ముందుకు పోతా, మాతో పాటు మీరు ముందుకు పోండి. ఇదే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం. ఈ మ్యాటరు ఇట్లా అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం, కలిసికట్టుగా ఎదుగుదాం. నా తప్పులుంటే క్షమించండి, మీ తప్పులుంటే నేను క్షమిస్తా. నా సబ్స్క్రైబ్లు, నా కామెంటు, లైక్లు కొట్టండి నచ్చినట్టయితే. ఇప్పుడు డ్యూటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈవినింగ్ ఎస్కార్టు, సెక్యూరిటీ, ప్యాంట్రీ బాయ్, హౌస్ కీపింగు, ఆఫీస్ బాయ్, చాలా ఉన్నాయి. చిన్న చిన్న జాబులు ఇవన్నీ. కాబట్టి పెయింటర్సు, డ్రైవర్స్ కూడా, అది కూడా బెటర్ అనిపిస్తుంది. డ్రైవర్లు రకాలు ఉన్నాయి. నాకు ఇంగ్లీష్ రాదు, నేర్చుకుంటాను. మీతో పాటు నేర్చుకుంటాను. నేను మీకు చెప్తాను. ఓకే, అది విషయం. బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి. నా ఛానల్ని గ్రోత్ పెంచండి. ఏదైనా మెలకువలు నాకు తెలిసింటే మీకు చెప్తాను, మీకు తెలిసింటే కామెంట్ ద్వారా చెప్పండి. ఓకే, బాయ్. జై హింద్.